నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ అలాగే గద్దర్ గారి కుమార్తె వెన్నెల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. ప్రధానంగా అంటే నిన్న బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కావచ్చు లేదా ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారు, మీ ఆలోచన? మొదటిగా బండి సంజయ్ అన్న గారు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాము. నేను ఒక్కదానే కాదు, యావత్ తెలంగాణ, ఆంధ్ర, భారతదేశం అంతా విపరీతంగా దీన్ని ఖండిస్తూ నాకు మెసేజ్ రావడం జరిగింది, కాల్స్ రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల తరఫున నేను రిప్రజెంట్ చేస్తూ ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే గద్దర్ అన్న ఒక ప్రజా యుద్ధ నౌక, ఒక శక్తి. ఆయన పాటతోనే ప్రజల్ని చైతన్యవంతపరిచారు, కానీ ఆయన ఎప్పుడు గన్ను పెట్టుకుని అందరిని కాసుకుంటూ తిరగలేదు. సో బండి సంజయ్ అన్న గద్దర్ అన్న బతికే ఉన్నప్పుడు ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు కాబట్టి అప్పుడు ఎందుకో ప్రశ్నించలేదు, అప్పుడు ఎందుకో డైరెక్ట్గా పిలిచాను, నువ్వు చంపినావు, నేను వ్యతిరేకిస్తున్నాను అనలేదు. మరి చనిపోయినాక అనడం అనేది, మనిషి చనిపోయారు అనుకుంటున్నారా? గద్దర్ అన్న చావలేదు. ఆయన తిరుగుబాటు గీతమై ప్రజల గుండెలో ఉన్నారు. ఎక్కడైతే తొక్కివేయబడతారో, అణిచివేయబడతారో అక్కడ తిరుగుబాటు గీతమవుతారు. సో ఇట్లాంటి అన్ఫాల్స్ స్టేట్మెంట్స్ ప్రజలకిచ్చి వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టి చేయాల్సిన బాధ్యత కాదు. సో ఖచ్చితంగా ఒక పదవిలో ఉండి అట్లా బాధ్యతగా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం చాలా బాధ అనిపించింది. ఆయన మాటల్లో కూడా అంటే ఆయన అర్హులే కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అందుకనే మేము ఇవ్వలేదు అన్నట్టుగా కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఆయన మాటల్లో అర్థమవుతా ఉంది. అది మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే అర్హులు కాదనడానికి ఈయన సెలెక్షన్ కమిటీలో ఏమైనా మెంబరా? మేము ఇస్తాము, మేము ఇవ్వమంటే ఈ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మ విభూషణ్స్ అవార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ ఇస్తుందా కదా? సో అది క్లారిటీ ఇవ్వాలి. సో ప్రజలకు తెలిసిపోతుంది అనమాట, ఈ వచ్చే అవార్డ్స్ బీజేపీ పార్టీ అవార్డ్స్. సో మేము బీజేపీలో ఉంటే మాకు అవార్డ్స్ వస్తాయని వాళ్ళు బీజేపీలోకి వస్తారు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వస్తారు. సో వాట్ ఆర్ దీస్ అవార్డ్స్ ఆఫ్ అండ్ హూ ఆర్ యూ టు డిక్లేర్ ఆర్ డిసైడ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ది అవార్డ్ కదా? అసలు క్రైటీరియా తెలుసా మీకు? ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంటే ఇంత ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న చోట అంటే ఆయన స్పందించడం అనేది, అది కూడా ఈ రకంగా స్పందించడం అనేది నిజంగా నిన్నటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు, తెలంగాణ దీని గురించి మాట్లాడుతూ ఉంది. భారతదేశం మొత్తం కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు గద్దర్ గారిని టార్గెట్ చేయడం? అంటే గతంలో కూడా మనం చూసాం, ఒక పార్టీ ఉన్నప్పుడు అవమానించారు అనే ఒక అంశం మనం బయటకు వచ్చింది. అంటే ఈ పార్టీ ఉండగా ఇట్లాంటి అంశాలు మరి ఎట్లా చూడాలంటే గద్దర్ గారిని టార్గెటెడ్గా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనుకోవచ్చు. అంటే ముందు చెప్పాలంటే గద్దర్ అన్న పేరు ఇంకా బతికే ఉంది, ప్రజల్లో ఇంకా బతికే ఉన్నాడు. రానున్న తరంలో గద్దర్ అనగానే చిన్న పిల్లోడు కూడా లేచి దుంకి కట్టబట్టుకొని ముందుకు వస్తారని ఒక మనువాదులకు భయం ఉంది. యావత్ భారతదేశంలో అంతా భారత్ అప్నా మహానుభూమి ఇస్కి కహానీ సునౌరో బాయి అని ఒక్క రికార్డింగ్ పాట పడితే మారుమూడ గ్రామాల నుంచి ప్రజలు లేచి నిలబడతారు. సో దీన్ని నిర్వీర్యం చేయాలి అనే ఒక ఉద్దేశంలో నడుస్తున్నదే ఈ నాటకీయం అంతా. అట్లాగే భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని నడుస్తున్న ప్రజలంతా భారత రాజ్యాంగానికి ఓటు వేసి ముందుకెళ్తున్నారు. దాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి అనే ఒక ఉద్దేశంలో నడుపుతున్న కథనే అని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన గద్దర్ అవార్డ్స్ అంటూ కూడా ఒక కార్యక్రమం చేపడతా ఉన్నారు 77వ జయంతికి సంబంధించి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ రకమైన స్పందన ఎట్లా చూడాలి? అదే ఇక్కడ రాష్ట్రం కేంద్రంలో రెండే ఉన్నాయండి. ఒకటేమో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ పోవడానికి, ప్రజలకు అంకితం చేయడానికి, ప్రజలను కాపాడుకోవడానికి నడుస్తున్న భాగంలో, ఇంకొక వైపు మేము భారత రాజ్యాంగాన్ని రక్షిస్తున్నామని చెప్తూ చాప కింద నీరులాగా మనువాదాన్ని బలోపేతం చేస్తున్న వర్గాల మధ్య కొట్లాట ఇది. ప్రజలు మూర్ఖులు కాదు, ప్రజలు గొర్రెలు కాదు. ప్రజలు శక్తి ముందు ఏ శక్తి నిలబడదు. ఒక్కసారి ప్రజలు యుద్ధం మొదలు పెడితే ఎవ్వరు నిలబడదు. సో ప్రజల్ని ఎప్పుడు మనం ఫూల్ చేయదు, ప్రజల్ని ఎప్పుడు తప్పుదావ పట్టించొద్దని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.